హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి హెల్దీ అయిన రెసిపీ అన్నమాట. దీంట్లో మనం ఎలాంటి మైదా కానీ ఎగ్ కానీ వాడట్లేదు. బయట ఏమి కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా అప్పటికప్పుడు టేస్టీగా పిల్లలకి పెట్టేసేయచ్చు. పిల్లలనే కాదు, పెద్దలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉండిద్ది. మనం కేక్ అనగానే మైదా లేకపోతే గోధుమ పిండి లేకపోతే సూజీ రవ్వ ఇవన్నీ వాడతాం. ఇవేమీ లేకుండా ఎగ్ లెస్ కేక్ అనమాట. సో అదేంటో ఈ వీడియోలో చూసేయండి. చూసారు కదా, ఇది బాలామృతం. అంగన్వాడీలో దొరికిద్ది కదా, సో అదన్నమాట. దీంట్లో ప్రోటీన్స్ కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ చాలా అంటే చాలా ఉంటాయి. సో ఈ ప్యాకెట్ వచ్చి 2.5 kgs. ఇంకా డైలీ ఈ పిండితోటి చాలా రెసిపీస్ ఉన్నాయి. అందులో ఈరోజు ఈ కేక్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇది కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకుని ప్యాకెట్ మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. సో స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కేక్ రెసిపీకి నాకు ఏ క్వాంటిటీతో తీసుకుంటున్నానో ఈ వీడియోలో చూసేయండి. ఈ బౌల్ తోటి 2 cups పిండి తీసుకుంటున్నాను, బాలామృతం పిండి. ఈ పిండిని ఏంటంటే డైరెక్ట్గా కలపకుండా ఇలా మెత్తగా కొంచెం 1 minute or 2 minutes మిక్సీ పట్టుకోవాలన్నమాట, మెత్తటి పేస్ట్ లాగా. సో ఆల్రెడీ మనకి షుగర్ ఉండిద్ది కాబట్టి 2 cups షుగర్కి నేను ఇలా 1/2 cup షుగర్ వేస్తున్నాను. మీరు తీపి తక్కువ తినే పని అయితే అదే సరిపోద్ది అనమాట. మీరు ఎక్స్ట్రా షుగర్ కానీ బెల్లం కానీ అయిన అవసరం లేదు. సో ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఇలా మెత్తటి పిండిలాగా పట్టుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఒకసారి చేత్తో కలపండి ఏమైనా ఉండలు అవి ఉంటే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 2 tablespoon ఆయిల్ అనమాట. మీరు ఆయిల్ ప్లేస్లో గీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1/2 teaspoon. నెక్స్ట్ ఇందులోనే వంట సోడా అనమాట కొంచెం. ఇవి రెండు ఇంట్లో లేకపోతే మీరు ఈనో ఉండిద్ది కదా, అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వెనిలా ఎసెన్స్ లేదు అనుకుంటే మీరు ఇలా చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఫ్లేవర్ కోసం అంతే. ఒకసారి దీన్నంతా ఇలా తిప్పండి, మొత్తం పిండి మొత్తం కలిసేలాగా. సో ఇలా తిప్పిన తర్వాత ఏంటంటే ఇందాక మనం 2 కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కప్పు పాలు తీసుకోవాలన్నమాట. కరెక్ట్ కప్ అయితే సరిపోతాయి. ఇప్పుడు పాలు ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట, నేను చూపిస్తున్నట్టు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేసి ఒక 10 minutes వదిలేసేయండి. ఇలా 10 minutesకి వదిలేస్తే పిండి అంతా నానిద్దన్నమాట. సో ఇలా పిండి నానిన తర్వాత కొంచెం గట్టి పడిపోయిద్ది, చూపిస్తున్నట్టు ఒకసారి చూడండి వీడియోలో. సో ఇలా అన్నమాట గట్టి పడిపోయిద్ది బాగా. ఇప్పుడు ఇంకొన్ని పాలు పోసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. చెప్పాను కదా కరెక్ట్ కప్పు పడతాయి. నాకు ఇందాక కలిపిన పిండిలో కొన్ని పాలు మిగిలిపోయాయి అన్నమాట. పిండి నానిన తర్వాత గట్టి పడిపోయింది కాబట్టి ఇంకొన్ని పాలు సరిపోతాయి. ఆ లాస్ట్లో మిగిలిన పాలని పోసుకొని మనం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్ది అనమాట. కేక్ బ్యాటర్ చూసారు కదా, ఇలా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. నెక్స్ట్ ఇలాంటిది కేక్ బౌల్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు కేక్ బౌల్ కొంచెం చిన్నగా ఉంది, సరిపోదు, ఎక్కువ వచ్చింది. అందుకనే వేరే గిన్నె తీసుకొని దానికి ఆయిల్ ఇలా అప్లై చేశాను. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నెయ్యి కన్నా ఆయిల్ అప్లై చేస్తేనే బాగా రిమూవ్ అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ బ్యాటర్ని అంతా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి డిప్ చేయండి. సో నెక్స్ట్ గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో సాల్ట్ వేసి కొంచెం ఇలాంటి స్టాండ్ ఉంటే అది పెట్టుకోండి. నెక్స్ట్ కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని దాని మీద పెట్టి దానికి మూత పెట్టేసి మళ్ళీ వేరొక బౌల్ ఉంది కదా గిన్నె, ఆ గిన్నెకి కూడా మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేసి జస్ట్ 20 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయండి, సరిపోయిద్ది. కేక్ రెడీ అయిపోద్ది జస్ట్ 20 minutes, ఎక్కువ టైం కూడా. సో 20 minutes తర్వాత ఇలా మూత తీసి చూస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు కేక్ అనేది వేడిగా ఉన్నప్పుడు రిమూవ్ చేయకుండా బాగా కూల్ అయిపోయిన తర్వాత ఇలా నైఫ్ పెట్టి చుట్టూ ఒకసారి ఇలా నేను చూపిస్తున్నట్టు
ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇలా ప్లేట్ తీసుకొని బోర్లు ఇచ్చి ఒకసారి డిప్ చేస్తే ఇలా ఈజీగా రిమూవ్ అయిపోయిద్దనమాట. వేడి మీద కేక్ని రిమూవ్ చేయాలంటే అస్సలు రాదండి, నేను ముందే చెప్తున్నాను. సో గిన్నె నుంచి కేక్ని రిమూవ్ చేసిన తర్వాత ఇలా నట్స్ ఏమన్నా ఉంటే నేను ఇక్కడైతే జీడిపప్పు చల్లుకున్నాను. మీకు ఏదైనా ఇష్టం ఉంటే మీకు అవి అలా స్ప్రెడ్ చేసేసి కట్ చేసుకొని తినేసేయండి. నిజంగా చెప్తున్నాను, పిల్లలకి ఇది చాలా హెల్దీ అనమాట. మనం దీంట్లో ఎలాంటి ఏమి యూజ్ చేయట్లేదు, జస్ట్ పిండి కలిపాము అంతే. ఇష్టం ఉంటే షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే అది కూడా స్కిప్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అన్నమాట ఇది. ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా డైలీ ఇలానే చేసుకొని తింటారు. సో పిల్లలు పిండి తినకపోతే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, మీ ఇంట్లో బాలామృతం పిండి ఉందా? సో కేక్ చేసేయండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోని ఇంకోటి దాంతో మీ ముందుకు వస్తాను. ఈలోపు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి.